హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అందరికీ తెలిసిన రెసిపీనే, కాకపోతే నేను నా స్టైల్లో నేను చేసింది మీకు చూపిద్దామని వీడియో తీశానండి. టమాటా, మెంతాకు ప్లస్ ములక్కాడల కర్రీ అండి ఇది. నేను దీంట్లో ఇవి మూడే వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా మెంతాకులో కలిపేశాను. మామూలుగా రెగ్యులర్ పోపు లాగానే పోపు పెట్టుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, నేను దీంట్లో ఉల్లిపాయలు అట్లా వేయట్లేదండి, ఎందుకో తర్వాత చెప్తాను. చూసారా, పోపు కాగానే కరెక్ట్గా టమాటాలు, ములక్కాడలు, అలాగే మెంతాకు, కొంచెం అందులో కూడా కొత్తిమీర ఆకేసాను. అది వేసేసుకొని చక్కగా ఉప్పు కారము సరిపడా వేసుకొని కూర మగ్గించుకోవాలండి. అంతే, చాలా త్వరగా అయిపోతుంది. మనం ఎటన్నా జర్నీలోకి వెళ్ళాలంటే చక్కగా చపాతీలను ఇలాంటి కర్రీ చేసుకొని వెళ్తే 2 days వరకైనా మంచిగా ఉంటుందండి. కర్రీ స్మెల్ అలా రాకుండా చాలా బాగుంటుంది. నేను దీంట్లో ఉల్లిపాయలు వేయకపోవటానికి కారణం కూడా అదేనండి. ఉల్లిపాయ వేస్తే మనకు నిల్వ ఉండదండి. కర్రీ అయినా పచ్చడి అయినా ఒక 24 hours వరకే ఉంటుంది, తర్వాత ఉండదు. ఇలా కనుక మనం కర్రీ చేసుకుంటే మనకు 2 days వరకు పక్కా మంచిగా ఉంటుంది. అందుకనే ఇది జర్నీలకి వెళ్ళే వాళ్ళకి, రెగ్యులర్గా వెళ్తుంటారు కదా చాలామంది, అలా వెళ్ళే వాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నానండి. చూసారా, మనం మాట్లాడేంతలోనే కర్రీ ఉడికిపోయింది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయండి. సరిపడా ధనియాల పొడి కూడా కొంచెం వేసాను. కొంచెము ములక్కాడలు ఉడకడమే లేటుగానే టమాటా ఉన్న మెంతాకు చాలా త్వరగా ఉడికిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా ఎమ్మీగా ఉంది కర్రీ. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు త్వరలో వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఎలా ఉందో మీరు కూడా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.